సార్ ఇది మా కాలేజ్ ఎర్నేని వెంకట నాగేశ్వరరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సార్. ఇది కైకలూరు లోని మనకి ఆటపాక దగ్గరలో ఉంది సార్. ఇది ఇటు గుడివాడ నుంచి భీమవరం వెళ్ళే రూట్కి రోడ్ పాయింట్లోనే ఉంది సార్. ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, అటు భీమవరంకి వెళ్ళే రూట్లోని. ఇది కాలేజ్ గేట్ సార్. గేటు ఎంట్రన్స్ ఇది మనకి. ఎంట్రన్స్లోనే ఓ చిన్న టెంపుల్ ఒకటి ఉంది సార్. అలాగే మనకి ఈ లెఫ్ట్ సైడ్ సార్ మనకి రోసా బిల్డింగ్ ఉంది సార్. ఇది రోసా 2.0లో మనకి కొన్ని క్లాస్ రూమ్స్, ఒక సెమినార్ హాల్ శాంక్షన్ అయింది సార్ ఇప్పుడు మనకి. ఇది మనకి రోసా 2.0లో శాంక్షన్ అయిన బిల్డింగ్ సార్. ఇది ఇంకా కంప్లీట్ కాలేదు, మనకి ఒక 1 or 2 monthsలో హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పారు సార్. నెక్స్ట్ మనకి ఇక్కడ మనకి స్టూడెంట్స్కి అలాగే ఫ్యాకల్టీకి పార్కింగ్ ప్లేస్ సార్. ఇది సైకిల్ స్టాండ్ లేకపోతే బైక్ స్టాండ్ కింద మనం తీసుకుంటున్నాం సార్. ఇది మనకి ఎంట్రన్స్ సార్. ఇది కాలేజ్ ఎంట్రన్స్ మనకి. ఈ లోపల కూడా మనకి ఒక గేట్ ఉంది సార్. ఇక్కడ ఈ ఎంట్రన్స్లో గేట్ ఉంది, అంటే కాలేజ్ ఫుల్లీ ప్రొటెక్టివ్ సార్. అలాగే మనకి అటు సైడ్ కూడా ఇక్కడ కొన్ని వెహికల్స్ అడ్డుగా ఉన్నాయి కానీ సార్, అక్కడ కూడా ఒక గేట్లా ఉంది, చిన్న ఫెన్సింగ్తో క్లోజ్ చేసి ఉంది, లోపల అవుటర్స్ ఎవరో వెళ్ళడానికి వీలు లేకుండా. సో ఇది ఒక గేట్ సార్ మనకి. ఈ గేట్ నుంచే స్టూడెంట్స్ అందరూ లోపలికి ఎంటర్ అవ్వాలి సార్. ఇక్కడ ఎదురుగా చిన్న మనకి ఫ్లాగ్ హోస్టింగ్ పోల్ది సంబంధించిన చిన్న డయాస్ ఉంది సార్. యూజువల్గా ఇక్కడే ఫ్లాగ్ హోస్టింగ్ అది మేము చేస్తూ ఉంటాం సార్. ఇప్పుడు రైట్ సైడ్ టర్న్ తీసుకుంటున్నాము. ఇక్కడ ప్రిన్సిపల్ సార్ రూమ్ సార్. ఇది ఇమీడియట్గా రైట్ సైడు ప్రిన్సిపల్ సార్ రూమ్ ఉంటుంది సార్. ఇది సార్ ప్రిన్సిపల్ సార్. మా ప్రిన్సిపల్ సార్ బి రఘునాథ్ రెడ్డి గారు సార్, డాక్టర్ బి రఘునాథ్ రెడ్డి గారు సార్, కామర్స్ డిపార్ట్మెంట్ సార్. ఇది సార్ రూమ్ సార్. ఇది ప్రీవియస్గా మా కాలేజీలో పనిచేసిన ప్రిన్సిపల్స్ లిస్ట్ అంతా ఇక్కడ ఉంది సార్. వరుసగా ఏ ఇయర్లో పనిచేశారు అనేది. మా సార్ వచ్చి 22nd ప్రిన్సిపల్ సార్ ఈ కాలేజ్కి. ఇది 1982లో ఎస్టాబ్లిష్ అయింది సార్. ఆ తర్వాత నుంచి కొద్దిమంది ఎఫ్ఏసీ కానీ రెగ్యులర్గా చేశారు సార్. వాళ్ళలో మా సార్ ఇప్పుడు రెగ్యులర్ ప్రిన్సిపల్గా ఉన్నారు సార్, 22nd ప్రిన్సిపల్. అయితే సార్ జాయిన్ అయ్యింది 14/1/2020లో జాయిన్ అయ్యారు సార్. ఇది మా కాలేజ్ స్టాఫ్ సార్. టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ లిస్ట్ ఇక్కడ ఉంది సార్ క్లియర్గాని. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి కొన్ని పోస్టులు చొప్పున క్లియర్గా మెన్షన్ చేసి ఉంది సార్. ఇక్కడ మా ప్రిన్సిపల్ సార్ ఇక్కడ. ప్రిన్సిపల్ సార్ రూమ్కి యాంటీ రూమ్ ఒకటి ఉంది సార్. ఇక్కడ కొంచెం స్టేషనరీ అలాగే కొంచెం స్టాక్ అది ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు సార్. అలాగే ఇన్వర్టరు ఫెసిలిటీ కూడా ఉంది సార్. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇక్కడే ఉంది సార్. దీనికి ఈ లోపల ఉంది సార్. సార్కి ఫ్రెష్ అప్ రూమ్ కింద ట్రీట్ చేస్తున్నారు సార్. సార్ ఇది మా ప్రిన్సిపల్ సార్ రూమ్లోనే మిజను క్లియర్గా అంటించి ఉంది సార్ వాల్కి. ఈ సిపిడిసి మెంబర్స్ కూడా ప్రిన్సిపల్ సార్ రూమ్లోనే క్లియర్గా ఒక స్ట్రక్చర్, కాలేజ్ స్ట్రక్చర్ అంతా క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంది సార్ ఇక్కడ.
క్యాంపస్ ఏరియా ఇక్కడ మొత్తం కాలేజ్ సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా ఒక చార్ట్ రూపంలో ఇక్కడ పొందుపరిచాం సార్. టీచింగ్ స్టాఫ్, డాక్టరేట్స్, నాన్ టీచింగ్ స్టాఫ్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, మేలు ఫీమేలు, వీళ్ళందరినీ మేము క్లాస్ వైజ్గా కూడా తీసుకొని ఒక చార్ట్ రూపంలో మేము పొందుపరిచాం సార్. సార్ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ సార్. స్టాఫ్ రూమ్ కమ్ ల్యాబ్ కింద ఇది ఉంది సార్. ఇప్పుడు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో 4 మెంబర్స్ రెగ్యులర్ స్టాఫ్ సార్. అయితే ప్రజెంట్ 3 మెంబర్స్ ఫిల్ అయి ఉన్నారు సార్. సార్ పేరు ఉదయప్రకాష్ రావు సార్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ సార్, సీనియర్ మోస్ట్ ఇన్ కెమిస్ట్రీ సార్. రీసెంట్గా అపాయింట్ అయిన జాలబాబు గారు కూడా ఉన్నారు సార్, డాక్టర్ జాలబాబు గారు సార్. ఇది కెమిస్ట్రీ ల్యాబ్ సార్. ఈ వర్క్ టేబుల్ సార్ ఇవి. ఇక్కడ రిఫ్రిజిరేటర్ కూడా ఉంది సార్, కెమికల్స్ అవి ప్రిజర్వ్ చేసుకోవడానికి. ఇది స్టోర్ రూమ్ సార్. ఇక్కడ ఇదంతా కెమిస్ట్రీ ల్యాబ్ సార్. దీంట్లో కెమికల్స్ అన్నీ నీట్గా అరేంజ్ చేసుకున్నారు సార్ షెల్ఫ్స్లో. అదిని నీడ్ ఉన్నప్పుడు ఈజీగా క్యారీ చేయడానికి అరేంజ్ చేసుకున్నారు సార్. కెమిస్ట్రీ సార్ రమేష్ సార్ న్యూలీ మన కాలేజ్కి వచ్చారు. ఉదయలక్ష్మి మేడము ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఏలూరు వెళ్ళారు సార్. ఇదివరకు ఇన్ఛార్జిగా ఉండేవాళ్ళు సార్, ఇప్పుడు ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు సార్ మొత్తం అన్నిని. ఇక్కడ నుంచి ఒక వే కూడా ఉంది సార్, ఇలా బయటకు వెళ్ళిపోవచ్చు. ఈ సెకండ్ ల్యాబ్ నుంచి కూడా బయటకు వెళ్ళిపోవచ్చు. ఈ కెమిస్ట్రీ ల్యాబ్కి చివరిన ఆనుకుంది సార్ ఇక్కడ ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఉంది సార్. స్టూడెంట్స్కి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు సార్ మన కాలేజీలోని. కంటిన్యూస్గా ఈ మినరల్ వాటర్ సప్లై అవుతుంది దీని నుంచి. కాబట్టి కాలేజ్ ఫుల్లీ ఎక్విప్డ్ విత్ ఆర్ఓ ప్లాంట్ సార్. ఇదంతా కారిడార్ సార్, మన కాలేజీలో ఉన్న కారిడార్ సార్ ఇది. ఇక్కడ ప్రిన్సిపల్ సార్ రూమ్ పక్కనే బిఏ క్లాసెస్కి ఎంట్రన్స్ సార్ ఇది. అటు స్టెప్స్ మీద నుంచి వెళ్తే బిఏ క్లాసెస్ ఉంటాయి సార్. అలాగే ఫిజిక్స్ డిపార్ట్మెంట్ కూడా పైనే ఉంటుంది సార్. ఇది ఆఫీస్ రూమ్ సార్, మన కాలేజీలో ఉన్న ఆఫీస్ రూమ్ సార్. సార్ ఆఫీస్ రూమ్లో ప్రజెంట్ ఒక 2 రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారు సార్. ఒకరు అశోక్ గారు సార్, ఆయన సీనియర్ అసిస్టెంట్గా ఉన్నారు. మన ప్రవీణ్ గారు ఏమో జూనియర్ అసిస్టెంట్ సార్. ఇక్కడ వీళ్ళిద్దరూ వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ ఎయిడెడ్ స్టాఫ్ ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళు కూడా ఇక్కడ కూర్చున్నారు సార్. ఈ ఆఫీస్లో మొత్తం కాలేజ్ రికార్డ్స్ అన్నీ ఇలా బీర్వాస్లోని నీట్గా పెట్టుకుంటున్నారు సార్. చక్కగా దేనికి దానికి లేబుల్స్ కూడా అంటించుకున్నారు, వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేటట్టు. కానీ ఏ ప్రాబ్లం లేకుండా క్విక్గా రెస్పాండ్ అయ్యే విధంగా ఈ ఎక్విప్మెంట్ అంతా బాగా ఉపయోగపడుతుంది సార్. సార్ ఇక్కడ టోటల్గా ఇది బిఏ కోర్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అని చెప్పచ్చు సార్. 3 డిపార్ట్మెంట్ యొక్క స్టాఫ్ మెంబర్స్ ఇక్కడ కూర్చుంటారు సార్. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ సార్, సార్ కూర్చుంటారు, సార్ కానీ మేడం కానీ. యాక్చువల్గా గెస్ట్ ఫ్యాకల్టీ ప్రజెంట్ మేము రన్ చేస్తున్నాం సార్. అలాగే రెగ్యులర్ మేడం ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ సార్, డి లావణ్య గారు సార్.
ఎకనామిక్స్ సార్. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ సార్. ఇక్కడ వేరే సార్ ఉంటారు, నాగభూషణ్ సార్ అని, ఆయన గెస్ట్ ఫ్యాకల్టీగా ఉంటున్నారు సార్. ఇది మొత్తం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ సార్. చక్కగా ఫిలాసఫర్సు, ప్రైమ్ మినిస్టర్సు, అలాగే డిపార్ట్మెంట్ అనాలిసిస్, మిషన్ డిపార్ట్మెంట్స్కి పిల్లల అచీవ్మెంట్స్, స్టాటిస్టిక్స్, అలాగే ఫ్రీడమ్ ఫైటర్సు, ఇదంతా ఈ బిఏ కోర్సులో ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నీ వాళ్ళు రూమ్ని అరేంజ్ చేసుకున్నారు సార్. ఇది సార్, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ సార్. సార్ డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీలో 2 రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారు సార్. మా మేడము హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సార్, వి సంధ్య గారు, రీసెంట్గా వచ్చారు సార్ వేరే కాలేజ్ నుంచి ట్రాన్స్ఫర్స్లోని. సారు రవితేజ గారు సార్. ఇదంతా ల్యాబ్ కమ్ క్లాస్ కింద ఇది ప్రజెంట్ యూజ్ చేసుకుంటున్నారు సార్. ఇక్కడే అవసరమైనప్పుడు క్లాస్ కూడా తీసుకుంటున్నారు సార్. చక్కగా ఈ ల్యాబ్లో కూడా బోర్డు కూడా ఉంది సార్ ఇక్కడ. సార్ ఇమీడియట్గా ఇక్కడ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ ఉంది సార్. ఇక్కడ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజెస్ సార్. ఇక్కడ తెలుగు, ఇంగ్లీషు డిపార్ట్మెంట్ సంబంధించిన ఫ్యాకల్టీ కూర్చుంటారు సార్. ఇక్కడ మన కాలేజీలో 2 లాంగ్వేజెస్ ఉన్నాయి సార్. ఒకటి ఇంగ్లీషు, ఇంకోటి తెలుగు సార్. అయితే ఇంగ్లీష్కి 2 మెంబర్స్ ఫ్యాకల్టీగా ఉన్నారు సార్. రీసెంట్గానే ట్రాన్స్ఫర్స్లో ఒక సార్ వచ్చారు సార్, సురేష్ కుమార్ సార్ వచ్చారు. అలాగే సరిత మేడం ఆల్రెడీ ఇక్కడ ఉంటున్నారు సార్, కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ. కానీ తెలుగు మనకి ప్రజెంట్ గెస్ట్ ఫ్యాకల్టీతో రన్ చేస్తున్నాం సార్, రెగ్యులర్ ఫ్యాకల్టీ అయితే లేరు. సో వాళ్ళ ముగ్గురు ఈ రూమ్లో ఉంటారు సార్. వాళ్ళకి సంబంధించిన రికార్డ్స్ అన్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి రికార్డ్స్, బీర్వాస్ అవి ఇవి వాళ్ళకి ఉన్నాయి సార్. ఇక్కడ డిపార్ట్మెంట్ లైబ్రరీ కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు సార్ వీళ్ళు. సార్ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ సార్. వీళ్ళు స్టూడెంట్స్ సార్, వీళ్ళు బీజెడ్సీ స్టూడెంట్స్ సార్ వీళ్ళు. అయితే ఇక్కడ రీసెంట్గా మదన్ మోహన్ రావు సారు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు సార్. అయితే మేడం ఒక్కరే ఉంటున్నారు, జ్ఞానప్రసూనాంబ మేడము ప్రజెంట్ మేడం ఇన్ఛార్జ్గా ఉంటున్నారు సార్. ఇక్కడ వీళ్ళు కూడా ఈ ల్యాబ్ని క్లాస్ రూమ్ కింద కూడా వినియోగించుకుంటున్నారు సార్. చక్కగా టెక్నాలజీ వినియోగించి పిల్లలకి క్లాసెస్ అరేంజ్ చేసి నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు సార్. ప్రొజెక్టర్ కూడా ఉంది ఇక్కడ ఈ క్లాస్లోని. మేడం సార్ జ్ఞానప్రసూనాంబ మేడం, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ సార్. ఈ ల్యాబ్లోనే ఎక్విప్మెంట్ అంతా చక్కగా అరేంజ్ చేసుకున్నారు సార్. సార్ ఇక్కడ 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, వాళ్ళిద్దరికీ కలిపి కామన్గా ఒకటే స్టాఫ్ రూమ్ ఉంది సార్. ఇక్కడ మ్యాథమెటిక్స్కి ఒక రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారు సార్. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కూర్చుంటారు సార్. గౌసియా సుల్తానా మేడం రీసెంట్గా ఇక్కడ పోస్ట్ అయ్యారు సార్, న్యూ రిక్రూటీలోని. ఇంకొక పోస్ట్ వేకెంట్గా ఉంది సార్ ఇక్కడ మ్యాథమెటిక్స్లోని. ప్రస్తుతానికి అయితే గెస్ట్తో రన్ చేస్తున్నాం సార్. అలాగే కామర్స్కి రీసెంట్గా నున్న శ్రీనివాసరావు సార్ ట్రాన్స్ఫర్స్లో ఇక్కడికి వచ్చారు సార్. అలాగే ఇంకొక సార్ గఫర్ ఖాన్ సార్ కూడా ఉన్నారు సార్ ఇక్కడ. సార్ ఈరోజు లీవ్లో ఉన్నారు. అలాగే కాంట్రాక్ట్ లెక్చరర్గా ఒక మేడం ఉన్నారు సార్. ఆ మేడం ప్రజెంట్ క్లాస్కి వెళ్ళినట్టు ఉన్నారు సార్, సుజాత మేడం సార్. ఇక్కడ ఓవరాల్గా కామర్స్లో మనకి 3 పోస్టులు ఉన్నాయి సార్. 3 పోస్టులో 2 రెగ్యులర్ మెంబర్స్ ఉన్నారు, ఒకరేమో కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు సార్. కామర్స్ డిపార్ట్మెంట్ మొత్తం ఫిల్ అయింది సార్. ఇది మొత్తం డిపార్ట్మెంట్ సార్. ఇది
సార్ ఇది రూమ్ నెంబర్ 10 సార్. ఈ రూమ్ నెంబర్ 10 కాన్ఫరెన్స్ హాల్గా మేము యూజ్ చేసుకుంటాం సార్. అయితే ఇది క్లాస్ రూమ్గా కూడా మేము వినియోగించుకుంటున్నాం సార్ అవసరమైనప్పుడు. దీంట్లోనే మేజర్ ఈవెంట్స్ అన్నీ మేము సెలబ్రేట్ చేస్తూ ఉంటాం సార్. దీంట్లో వర్చువల్ క్లాస్ సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా అరేంజ్ చేయబడి ఉంది సార్. అవసరమైతే ఈ ఎక్విప్మెంట్ కూడా వినియోగించుకొని పిల్లలకి క్లాసెస్ టీచ్ చేయడం కానీ, ఏదైనా మీటింగ్స్ అటెండ్ చేయడం కానీ ఈ కాన్ఫరెన్స్ హాల్లోనే మేము చేస్తూ ఉంటాం సార్. చివరిన ఉన్న బీరువాలో ఉన్న ఎక్విప్మెంట్ మన టీవీ ఎక్విప్మెంట్ సార్. లైవ్ లెక్చర్స్, సిసిఈ ద్వారా వచ్చే లైవ్ లెక్చర్స్ని పిల్లలకి టెలికాస్ట్ చేయడానికి మేము ఈ రూమ్ని ఎక్కువగా వినియోగిస్తుంటాం సార్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ సార్. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్కి ఒక రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారు సార్. అయితే ఆయన రీసెంట్గా ఎస్ఆర్ఆర్ కాలేజ్కి ట్రాన్స్ఫర్ అయిపోయారు. ప్రజెంట్ 2 గెస్టులతో ఈ డిపార్ట్మెంట్ రన్ అవుతుంది సార్. ఇక్కడ టోటల్గా ఒక 30 to 50 ల్యాబ్ సిస్టమ్స్ ఉన్నాయి సార్. ఇవి పిల్లలకి చక్కగా ల్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. రెగ్యులర్ క్లాసెస్లోనే చక్కగా ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా ఉంది. ప్రజెంట్ పిల్లలందరూ క్లాస్లో కూర్చున్నారు సార్ ఇప్పుడు ఈ ల్యాబ్ ప్రాక్టీస్ చేయడం కోసం. గెస్ట్ ఫ్యాకల్టీ సుబ్రహ్మణ్యం సార్. ఈయన మేడం సార్ కుముద గారు సార్. సార్ ఇది లైబ్రరీ సార్, రీడింగ్ రూమ్ సార్. ఇక్కడ సార్ లైబ్రరీన్ సార్. నరసింహారావు సార్ ఈయన. మన కాలేజ్లో ఈ లైబ్రరీ ఒక ఎసెట్ సార్. చాలా బుక్స్ దీంట్లో ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ఎక్కడ దొరికిన బుక్స్ అన్నీ కూడా మన లైబ్రరీలో దొరుకుతాయి సార్. ఇక్కడ చక్కగా నీట్గా బుక్స్ అన్నీ ఒక ఆర్డర్లో అరేంజ్ చేసి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఈజీగా వెతుక్కునే విధంగా ఆయన చక్కగా పెట్టారు సార్. సబ్జెక్ట్ వైజు అలాగే కోర్స్ వైజు అరేంజ్ చేశారు సార్. లిటరేచరు, ఫిక్షను చక్కగా అన్ని బీరువాల్ పైన స్టిక్కర్స్, లేబుల్స్ అవి పెట్టారు సార్. ఆ లేబుల్స్ ప్రకారం పిల్లలు ఈజీగా వెతుక్కొని చదువుకునే విధంగా అరేంజ్ చేశారు సార్. ఇక్కడ మ్యాగజైన్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ చదువుకోవడానికి వీలుగా కూడా పిల్లలు వచ్చినప్పుడు టేబుల్స్ కూడా అరేంజ్ చేశారు సార్. ఇంకా ఇంకొక రూమ్లో కూడా చక్కగా ర్యాక్స్లో బుక్స్ అవి పెట్టారు సార్. లైబ్రరీకి ఒక సిస్టము, ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా ఉంది సార్. ఆన్లైన్ జర్నల్స్ కూడా పిల్లలకి అందుబాటులో ఉండే విధంగా సార్ ఎప్పటికప్పుడు సిస్టమ్ ద్వారా డౌన్లోడ్ చేసి పిల్లలకి ఇస్తున్నారు సార్. ఇది లైబ్రరీ సార్ ఇదంతాని. సార్ ఇది కారిడార్ సార్. ఇక్కడ ఇది కూడా క్లాస్ రూమ్ సార్. ఇది ప్రస్తుతానికి లాక్ చేసి ఉంది సార్. ఇది రూమ్ నెంబర్ 13 సార్. ఇది ఒక క్లాస్ రూము. అలాగే రూమ్ నెంబర్ 14 సార్. ఇక్కడ క్లాస్ జరుగుతుంది సార్. సార్ ఇక్కడ కామర్స్ డిపార్ట్మెంట్ సంబంధించి క్లాస్ జరుగుతుంది సార్. ఇక్కడ వర్చువల్ ఎక్విప్మెంట్ యూజ్ చేసుకుని పిల్లలకి న్యూ టెక్నాలజీలో క్లాస్ చెప్తున్నారు సార్. సార్ ఇది కూడా మరొక క్లాస్ రూమ్ సార్. ఇది రూమ్ నెంబర్ 16 సార్. ఇది మరొక క్లాస్ రూమ్ సార్.
ఈ క్లాస్ రూమ్ అనుకునే ఈ వాల్ పక్కనే జూనియర్ కాలేజ్ ఉంది సార్. ఇది యాక్చువల్గా ఐక్యూఎస్సి రూమ్ సార్. ఇది ఇక్కడ ఇది ఐక్యూఎస్సి రూమ్ సార్. ఇది అయితే ప్రస్తుతానికి టెంపరీగా ఎగ్జామినేషన్ సెలవులు వినియోగించుకుంటున్నారు సార్. సమ్ ఎగ్జామినేషన్ సంబంధించిన మెటీరియల్ ఇక్కడ పెట్టుకున్నారు సార్ వాళ్ళు టెంపరీగానే. ఈ ఐక్యూసీ రూమ్ కూడా ఇంటర్నెట్ ఫెసిలిటీతో కూడుకున్న ఒక సిస్టమ్ ఉంది సార్. దీనికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ ఈ బీర్వాస్లో వాళ్ళు ప్రిజర్వ్ చేసుకుంటున్నారు సార్ ఇక్కడ. సార్ ఇది కాలేజ్కి ఉన్న మరొక ఎసెట్ సార్, జిమ్. సారు ధనుంజయ్ సార్ ఫిజికల్ డైరెక్టర్ సార్ ఇక్కడ. డాక్టర్ ఎస్డివి సత్యనారాయణ సార్ ఫిజికల్ డైరెక్టర్ సార్ ఇక్కడ. మన కాలేజ్కి ఒక పెద్ద ఎసెట్ సార్ ఈ జిమ్ అనేది. చక్కగా హై టెక్నాలజీతో కూడుకున్న ఎక్విప్మెంట్ ఉంది సార్. ఇది ఆడపిల్లలకి మగపిల్లలకి అనే తేడా లేకుండా అందరికీ ఉపయోగకరంగా ఉంది సార్. ప్రజెంట్ కొంతమంది గర్ల్స్ స్టూడెంట్స్ కూడా చక్కగా జిమ్లో ట్రైన్ అవుతున్నారు సార్. అలాగే కొంతమంది మన కాలేజ్ నుంచి కూడా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి సక్సెస్ అయిన వాళ్ళ ఫొటోస్ అన్నీ ఇక్కడ పొందుపరిచారు సార్. వేరియస్ డిపార్ట్మెంట్స్లో సెలెక్ట్ అయి ఉన్నారు సార్. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, సమ్ రెవెన్యూ కానీ, సమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళు సెలెక్ట్ అయి ఉన్నారు సార్. అలాగే మన కాలేజ్కి కొన్ని ప్రైజెస్ కూడా తీసుకొచ్చారు సార్. పిల్లలు వేరే యూనివర్సిటీ తరఫున పోటీ చేసి వేరే కాలేజీల్లో పోటీ చేసి ప్రైజెస్ కూడా తీసుకొచ్చారు సార్. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలోని వాలీబాల్ సార్ 2019-20లో రన్నర్స్గా నిలిచారు సార్. మన కృష్ణా యూనివర్సిటీ తరఫున కండక్ట్ చేసిన ఈ పోటీల్లో రన్నర్అప్గా నిలిచారు సార్ వాలీబాల్ టీము. మన కాలేజ్ నుంచి స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసిన లిస్ట్ కూడా మేము ఇక్కడ పెట్టాం సార్. ఇంటర్ జోనల్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో కూడా ఈ కాలేజ్ కాంట్రిబ్యూషన్ ఉంది సార్. అలాగే స్టూడెంట్స్ వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళ మెడల్స్ చూస్తేనే మనం చెప్పొచ్చు సార్. ఇక్కడ ఇవన్నీ వాళ్ళ మెడల్స్ సార్, వాళ్ళ అచీవ్మెంట్స్. ఇంకా ఇక్కడ కొంతమంది మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు సార్. వాళ్ళు అచీవ్మెంట్స్ కూడా ఇక్కడ చక్కగా ఇన్స్పిరేషన్గా ఉండడం కోసం ఈ రూమ్లో పెట్టడం జరిగింది సార్. డూస్ డోంట్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాం సార్. ఇక్కడ ల్యాబ్లో ఈ జిమ్లో ఎట్లా ఉండాలి అనేది, అలాగే హ్యూమన్ బాడీ పార్ట్స్ కూడా క్లియర్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి సార్. అంటే జిమ్ యాక్టివిటీస్ ఎలా చేయాలి అనే దాని నుంచి కూడా అవగాహన రావడం కోసం కొన్ని ఇమేజెస్ అనేవి ఈ వాల్ మీద పేస్ట్ చేయడం జరిగింది సార్. సూర్య నమస్కారాలు, యోగాకి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది సార్, పిల్లలు ఫాలో అయ్యేటట్టుగా ఈజీగాని. సార్ ఇప్పుడు సైన్స్ లేదంటే బీకామ్ సంబంధించిన కొన్ని క్లాస్ రూమ్స్ పైన ఉన్నాయి సార్. బిఏ కూడా ఇది స్టెప్స్ సార్. జిమ్ పక్క నుంచి ఉన్న వే సార్. ఇది స్టెప్స్ మీద నుంచి మేము ఇప్పుడు పైకి వెళ్తున్నాము క్లాస్ రూమ్స్కి. సార్ ఇది కూడా ఒక క్లాస్ రూమ్ సార్, రూమ్ నెంబర్ 18 సార్. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్ ఇప్పుడు ఈ క్లాస్ రూమ్లోనే.
ఇది రూమ్ నెంబర్ 19 సార్. ప్రజెంట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇక్కడ కూర్చున్నారు సార్. ఇక్కడ కొద్దిమంది వచ్చారు, ఇంకా కొంతమంది ల్యాబ్లో ఉన్నారు సార్. ఇక్కడ అలాగే ఇది మరొక క్లాస్ రూమ్ సార్. ఇది రూమ్ నెంబర్ 20 సార్. దీన్ని కూడా మేము ఒక వర్చువల్ క్లాస్గా ట్రీట్ చేస్తున్నాం సార్. దీంట్లో కూడా ఒక ఎక్విప్మెంట్ ఫిక్స్ చేసి ఉంది సార్. పిల్లలకి టెక్నికల్ నాలెడ్జ్ ఇవ్వాలి, లేదంటే అప్డేటెడ్ నాలెడ్జ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మాకు ఏదైతే రోసా ఫండ్లో మాకు ఇవ్వబడినాయో వాటిని ఎఫెక్టివ్గా కాలేజీలో వినియోగిస్తున్నాం సార్. ఇది ఇంగ్లీష్ ల్యాబ్ సార్. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్ సార్. ఇది రూమ్ నెంబర్ 21. సారు సురేష్ కుమార్ సార్ రీసెంట్గా అపాయింట్ అయ్యారు. ఇదివరకు దివ్య మేడం ఉండేవాళ్ళు. మేడం ఎస్ఆర్ఆర్ కాలేజీకి ట్రాన్స్ఫర్ అయ్యారు సార్. అరౌండ్ ఒక 30 సిస్టమ్స్ ఉన్నాయి సార్. ప్రతి సిస్టమ్కి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంది సార్. చక్కగా పిల్లలకి లాంగ్వేజ్ స్కిల్స్ త్రూ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఇక్కడ పిల్లలకి వేరియస్ మెథడ్స్లో వాళ్ళకి లాంగ్వేజ్ మేము నేర్పడం కోసం ఈ ELLని మేము వినియోగించుకుంటున్నాం సార్. ఇక్కడ వర్చువల్ క్లాస్ ఎక్విప్మెంట్ కూడా ఉంది సార్. ఇక్కడ ఈ వర్చువల్ క్లాస్ని కూడా పిల్లలకి మేము ఉపయోగిస్తున్నాం సార్. యూట్యూబ్ ద్వారా కానీ, లేదంటే సమ్ అదర్ ఆన్లైన్ మోడ్లో ఉన్న క్లాసెస్ని పిల్లలకి మేము వివరించడం కోసం ఈ ఎక్విప్మెంట్ యూజ్ చేసుకుంటున్నాం సార్. సార్ ఇది రూమ్ నెంబర్ 22 సార్. ఇది ఫిజిక్స్ ల్యాబ్ సంబంధించిన డార్క్ రూమ్ సార్. ఇది ప్రస్తుతానికి ఇది క్లోజ్ చేసి ఉంది సార్. ఇది డార్క్ రూమ్. ఇది సార్ ఇది ఫిజిక్స్ ల్యాబ్ కమ్ స్టాఫ్ రూమ్ సార్. 3 మెంబర్స్ స్టాఫ్ మెంబర్స్ ఉన్న ఒక డిపార్ట్మెంట్ సార్ ఇది. అయితే ప్రజెంట్ 2 స్టాఫ్ మెంబర్సే ఉన్నారు సార్. ఇప్పుడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఎన్ శ్రీనివాసరావు గారు ఉంటున్నారు సార్. సెకండ్ ఫ్యాకల్టీ ఏ ఆశీర్వాదం సార్, మై సెల్ఫ్. ఒక మేడం రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యారు సార్. సో ఇదంతా ఫిజిక్స్ ఎక్విప్మెంట్ సార్. ఈ ఫిజిక్స్ స్టాఫ్ రూమ్నే మేము అప్పుడప్పుడు క్లాసెస్ కూడా వినియోగిస్తున్నాం సార్. ఈ ల్యాబ్ని కూడా మేము క్లాసెస్గా వినియోగిస్తున్నాము. చక్కగా డిపార్ట్మెంట్ స్టాటిస్టిక్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేసాం సార్. అలాగే పీరియాడిక్ టేబుల్ ఒకటి పెట్టాం సార్ పిల్లలకి అవగాహన కోసం. అలాగే నోబెల్ ప్రైజ్ విన్నర్స్ పిల్లలు అప్డేట్ అవ్వడం కోసం, ఏ విషయాల్లో నోబెల్ ప్రైజ్ వస్తున్నాయో పిల్లలకు తెలియాలని కూడా అది కూడా చక్కగా పేస్ట్ చేసాం సార్. సార్ ఇవి BA క్లాస్ రూమ్స్ సార్. ఇది రూమ్ నెంబర్ 24 సార్. ఇది ఒక క్లాస్ రూమ్ సార్. ఇది ఒక క్లాస్ రూమ్ సార్. ఇది ఇది మరొక క్లాస్ రూమ్ సార్. ఇది BAకి సంబంధించి. ఇది మరొక క్లాస్ రూమ్ సార్. ఇది BAకి సంబంధించి. ప్రజెంట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఈ రూమ్లో కూర్చున్నారు సార్. ఇక్కడ సార్ ఇది రూమ్ నెంబర్ 21 సార్. ఇది కూడా ఒక క్లాస్ రూమే సార్. ఇది ప్రజెంట్ ఎయిడెడ్ ఫ్యాకల్టీ ఉన్న ఈ రూమ్ సార్. ఇది సార్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు సార్. ఇక్కడ
సార్ ఇది హాల్ సార్, డాబా పైన ఉన్న ఒక హాలు. ఆ తర్వాత ఆ, మా కాలేజ్ గ్రౌండ్ సార్ ఇదంతానే. ఈ కాలేజ్ గ్రౌండ్లో వాలీబాల్ గ్రౌండు, అలాగే ఫుట్బాల్ కోర్ట్సు, నెక్స్ట్ క్రికెట్ ఆడుకోవడానికి ఒక పిచ్ ఉంది సార్, అలాగే వాకింగ్ ట్రాక్ ఉంది సార్. సార్ ఇదివరకు హాస్టల్ కూడా రన్ చేసేవాళ్ళం సార్ మన కాలేజ్లోనే. హాస్టల్ బిల్డింగ్ కొంచెం కాలేజ్కి దూరంలో ఉంది సార్, అంటే ఈ బిల్డింగ్కి దూరంగా ఉంది. అది వెయిటింగ్ హాల్ కింద కూడా మనం వినియోగిస్తున్నాం సార్. కనిపించే బిల్డింగే సార్ అది. మనకి ఇదివరకు హాస్టల్గా ఉండేది సార్ అది. ప్రజెంట్ వెయిటింగ్ హాల్ కింద కూడా మనం వినియోగిస్తున్నాం సార్. అక్కడ ఆడపిల్లలకి సపరేట్గా టాయిలెట్స్ అవి ఉన్నాయి సార్ అక్కడ. అలాగే బాయ్స్కి సంబంధించిన టాయిలెట్స్ కూడా ఆ కార్నర్లో ఉన్నాయి సార్. బాయ్స్కి సంబంధించిన టాయిలెట్స్ ఆ ట్రీ కింద ఉన్నాయి సార్ అక్కడ. ఇక్కడ మనకి ఈ బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ఇక్కడ ఉంది సార్ మనకి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.